పల్లవి తనపైన వస్తున్న రూమర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణలో సీతగా నటిస్తోంది సాయి పల్లవి. అయితే ఈ చిత్రం కోసం సాయి పల్లవి తన అలవాట్లు మార్చుకుందంటూ వార్తలొచ్చాయి. తాజాగా వీటిపైన ఆమె ఘాటుగా స్పందించారు. ఇలాంటి నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేస్తే లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుందని సోషల్ మీడియా ద్వారా వార్నింగ్ ఇచ్చింది. రామాయణ సినిమా పూర్తయ్యే వరకు సాయి పల్లవి మాంసాహారం మానేశారని, హోటల్స్ లో కూడా తినడం లేదని కాలీవుడ్ లో ఓ ప్రముఖ మీడియా సంస్థ వార్తలు రాసింది. సాయి పల్లవి విదేశాలకు వెళ్లినప్పుడు కూడా వంట వాళ్లను వెంట తీసుకెళ్లిందని ప్రచారం చేసింది. దీనిపైన స్పందించిన సాయి పల్లవి గట్టిగానే సమాధానం ఇచ్చింది. తనపైన చాలా సార్లు రూమర్స్ వచ్చాయి, వస్తున్నాయి, కానీ నేను ప్రతిసారి మౌనంగానే ఉన్నానని చెప్పారు. ఎందుకంటే నిజం ఏంటనేది దేవుడికి తెలుసు, కానీ ఇలా మౌనంగా ఉంటున్నానని రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు. ఇప్పుడు వాటిపైన స్పందించాల్సిన సమయం వచ్చిందన్నారు. తన సినిమాల రిలీజులు, ప్రకటనలు, కెరీర్ ఇలా తనకు సంబంధించి ఏదైనా నిరాధారమైన వార్తలు రాస్తే చట్టబద్ధమైన యాక్షన్ తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. ఇన్నాళ్లు సహించాను, ఇకపై ఇలాంటి చెత్త వార్తలను మోసుకెళ్లడానికి తాను సిద్ధంగా లేనని ఆమె అన్నారు. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. డాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టి ప్రేమం సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. సాయి పల్లవి సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. అలాంటి సాయి పల్లవి తొలిసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రామాయణ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఇక రీసెంట్ గా శివకార్తికేయన్ తో కలిసి అమరన్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు సాయి పల్లవి. ప్రస్తుతం తెలుగులో తండేల్ చిత్రంలో నటిస్తోంది. చందు ముండేటి డైరెక్షన్ లో నాగ చైతన్య హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న బాక్సాఫీస్ ముందుకి రాబోతోంది.